Lighten up, take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. హాయ్ వియస్, వెల్కమ్ టు యువర్ కార్స్. యువర్ కార్కి వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇది ప్రీ ఓన్డ్ కార్స్ అండి. పార్క్ అండ్ సేల్ ఉంటుంది, సేల్ అంతా కూడా. ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి మన దగ్గరికి వచ్చేసి పార్క్ అండ్ సేల్కి చాలా వెహికల్స్ సేల్కి వచ్చాయి. సో మనకు ఏ ప్రైజ్లు ఎంత ప్రైజ్లు ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. మీకు ఏదైనా సరే ఇందులో చూసిన ఇప్పుడు మన వీడియో తీసే దానిలో ఏదైనా వెహికల్ నచ్చిందంటే ఇమీడియట్గా మీరు వెహికల్ నెంబర్ కానీ లేదంటే వెహికల్ ఫోటో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి. వెహికల్ అవైలబుల్ ఉందో నాట్ అవైలబుల్ ఉందని మీకు చెప్తాను. ఎందుకంటే మా దగ్గర డైలీ ఎవ్రీడే 20 కార్స్ అయితే సేల్ అవుతూ ఉంటాయి. సో ఎక్కడి నుంచో డిస్ట్రిక్ట్ కస్టమర్ లాంగ్ నుంచి వస్తారు. ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత వెహికల్ కూడా అవైలబుల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మా దగ్గర వెహికల్ బయటికి తీసుకెళ్ళచ్చు ఆయన పర్సనల్ యూస్ కోసం అని చెప్పేసి. ఇక్కడ పార్క్ అండ్ సేల్ పెట్టిన కస్టమర్ ఆయన అవుట్ చేయొచ్చు, మళ్ళీ ఇన్ కూడా చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే వెహికల్ అనేది సేల్ కూడా అవ్వచ్చు. సో దట్స్ వై అందుకని మీకు చెప్తున్నాను. సో ఇక్కడ పోతే కింద మొత్తం మనకు అంటే తక్కువ బడ్జెట్ నుంచి అరౌండ్ 2 lakhs 250 బడ్జెట్ నుంచి కూడా మన దగ్గర కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇప్పుడు పోతే ఏ కార్స్ మనకి ఎంత బెస్ట్ ప్రైజ్లు ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. చూసుకుంటే కింద ఇది 2011 మోడల్ సార్. i20 2011 మోడల్ మ్యాగ్నా పెట్రోల్ వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 3 lakhs అండర్ 3 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీకి అయితే చాలా బెస్ట్, లాంగ్ జర్నీకి కానీ ఫ్యామిలీకి మంచి యూజ్ అవుతుంది వెహికల్. ఇది అరౌండ్ 2,90,000 లేదా 3 lakhs 2,90,000 కూడా మన కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. ఫోర్డ్ ఫిగో వెహికల్ సార్. సో ఇందులో వచ్చేసి మనకు సేఫ్టీ వైజ్గా చాలా బాగుంటుంది, మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది ఫోర్డ్ వెహికల్స్లలో. ఇక్కడ చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఫోర్డ్ ఫిగోలో ఆటోమేటిక్ వెహికల్ చాలా తక్కువ ఉంటాయి, షార్టేజ్ ఉంటాయి మార్కెట్లో. చూసుకుంటే మన దగ్గర ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి. ఫోర్డ్ ఫిగో టైటానియం టాప్ ఎండ్ వెహికల్. ఇందులో మనకు ఫీచర్స్ వచ్చి టాప్ మోడల్ ఫీచర్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా 4 lakhs లేదా 4,10,000 బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హుండాయ్ గ్రాండ్ i10 సార్. దాదాపుగా మా దగ్గర అయితే 15 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. అంటే అరౌండ్ 2,30,000 నుంచి 6 lakhs చేంజ్ వరకు కూడా మనకు గ్రాండ్ i10s, నియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ వెహికల్ వచ్చేసి 2018 మోడల్ అండి. 2018 మోడల్ టాప్ మోడల్ అనమాట. ఆస్ట్రా వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వెహికల్ అండి. 70,000 డ్రైవ్ అని ఉంది. వెహికల్ అంతా కండిషన్ అంటే చాలా బాగుంది. ఇది చూసుకుంటే మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,70,000 లేదా 4,80,000 4,70,000 నుండి 4,80,000 వరకు మన కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హుండాయ్ గ్రాండ్ i10 సార్. తక్కువ బడ్జెట్లో అరౌండ్ 350-370 బడ్జెట్లో గ్రాండ్ i10 చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది టాప్ మోడల్ వెహికల్ అనమాట. 2014 మోడల్ ఆస్ట్రా టాప్ ఎండ్ వెహికల్, పెట్రోల్ వెహికల్ సార్. మాన్యువల్ ట్రాన్స్మిషన్, 70,000 డ్రైవ్ అని ఉంది. వెహికల్ కండిషన్ అంటే చాలా బాగుంది. మెరూన్ కలర్లో ఉంది వెహికల్. ఇది మనకు ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై 350-370 అండి. 3,50,000 నుండి 3,70,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. 2014 మోడల్ టాప్ ఎండ్ వెహికల్ ఆస్ట్రా అండి. హుండాయ్ గ్రాండ్ i10 సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 అండి. 2018 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 25,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రైడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ప్రైస్ వచ్చేసి కస్టమర్ అంటే 5 lakhs లేదా 5,20,000 మీకు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. నియర్ బై ఎంతవరకు రావచ్చో మేము మ్యాక్సిమం చెప్తున్నాను. అంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10,000 తక్కువ ఉండొచ్చు. నేను చెప్పిన ప్రైస్ కూడా జర అటు ఇటు కూడా ఉండొచ్చు. నియర్ బై అప్రాక్సిమేట్గా ఒక 5 lakhs రేంజ్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్, ఓన్లీ 25,000 మాత్రమే తిరిగింది కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్స్పెక్టేషన్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. వెహికల్ అంటే చాలా పర్ఫెక్ట్గా ఉందండి వెహికల్ సార్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మా దగ్గర వచ్చేసి i10 వెహికల్స్ 15 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ లైన్ అంతా మొత్తం కూడా i10 కార్సే ఉన్నాయి. అంటే ఇక్కడ మోడల్ వచ్చేసి 2010 మోడల్ నుంచి అరౌండ్ 2021 మోడల్ వరకు ప్రతి ఒక్క కార్ అయితే అవైలబుల్ ఉంది. మ్యాక్సిమం మీకు రిక్వైర్మెంట్ ఉన్న వెహికల్ ఇందులో అయితే కంపల్సరీగా ఏదో ఒక వెహికల్ అనేది మీకు నచ్చవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి మీకు ఓల్డ్ మోడల్స్ అంటే ఈ ఓల్డ్ మోడల్ 2010 మోడల్ నుంచి 2011, 13, 14, 16, 18, 21 ఇలా ప్రతి ఒక్క వెహికల్కి మనకు మోడల్ ఒక రిక్వైర్మెంట్ ఒక మోడల్ ఉన్న తర్వాత మ్యాక్సిమం అనేది మనకి ఇక్కడ వెహికల్ అనేది అవైలబుల్ ఉంటుంది. మీరు ఒకసారి చూడొచ్చు కూడా వెహికల్స్ అన్నీ కూడా. ఈ హుండాయ్ i10 వెహికల్స్ వచ్చేసి అరౌండ్ మన దగ్గర 2,20,000 నుంచి అరౌండ్ 5 lakhs వరకు అయితే కానీ ప్రతి ఒక్క బడ్జెట్లో మనకైతే కార్ అయితే అవైలబుల్ ఉందండి. అందులో నియోస్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. గ్రాండ్ i10 18, 19 మోడల్ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి.
మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు అరౌండ్ అండర్ 4 lakhs బడ్జెట్లో మారుతి షిఫ్ట్ డిజైర్ గురించి ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. సో అలాంటి వాళ్ళకైతే ప్రజెంట్ అయితే మన దగ్గర 3 cars అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇయర్ 2012 మోడల్ సార్, 2012 మోడల్. ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్, విఎక్స్ఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇందులో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ అయితే కామన్గా ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఇది పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వెహికల్ కండిషన్ అంతా చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్ సార్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 3,40,000 లేదా 3,50,000, 3,40,000 నుండి 3,50,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. సేమ్ ఇది కూడా సేమ్ ఇయర్ ఉంది, 2012 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ అండి. విఎక్స్ఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. 2012 అండి, 2012 మోడల్. ఇది వచ్చేసి మనకు నియర్ బై కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000, 3,60,000, 3,50,000 నుండి 3,60,000 బడ్జెట్ కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. సార్ మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి. ఈ 17లోనే ఇయర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇప్పుడు ఈ షేప్ అనేది న్యూ షేప్ అనమాట. 2017 ఇయర్ ఎండింగ్ నుంచి వచ్చింది. ఈ వెహికల్ వచ్చేసి 2017 మోడల్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ అండి. ఈ డ్రైవ్ అయిన కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్, ఓన్లీ 67,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. విఎక్స్ఐ అయినప్పటికీ ఇది న్యూ మోడల్ కాబట్టి మనకి ఇందులో ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇవన్నీ కూడా ఏబిఎస్, ఇవన్నీ ఫీచర్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ప్రైస్ ఎక్స్పెక్టేషన్ ఉందండి. యాక్చువల్గా 590 కోడింగ్ చేస్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్తో మాట్లాడుకుంటే 5,40,000 కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 5,40,000 కూడా మాట్లాడి కస్టమర్తో ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ వెర్నా ఫ్లూయిడ్ సార్. ఇది ఈ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇది వచ్చేసి ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ అండి. ఎస్ఎక్స్ అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ సార్, ఓన్లీ 22,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఈ 22,000 అనేది మనం చెప్పడానికి కొంచెం వినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటే అంత తక్కువ తిరిగిందా వెహికల్ అని చెప్పేసి, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే 100% జెన్యూన్ ఉంది, సింగిల్ ఓనర్ సార్. ఇప్పుడు కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లతోనే ఉంది వెహికల్ కూడా. ఇది వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి లెస్ డ్రైవ్ అయిన కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉందండి. యాక్చువల్గా అయితే మోడల్ 6,50,000 బడ్జెట్లో మేబీ 16 మోడల్ ఆ ప్రైస్లో ఉండొచ్చు, కానీ బట్ ఇది 22,000 మాత్రమే తిరిగింది కాబట్టి అరౌండ్ 680 to 7 lakhs బిట్వీన్లో మేబీ ప్రైస్ అయితే ఉండొచ్చండి. 6,80,000 నుండి 7 లక్షల బడ్జెట్లో ఇది ప్రైస్ అయితే ఉండొచ్చండి. హుండాయ్ వెర్నా ఫ్లూయిడ్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఈ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. ఎస్ఎక్స్ ఆప్షనల్ వచ్చేసి ఫుల్ లోడెడ్ వెహికల్ అనమాట. ఇది ఇంకా టోటల్ టాప్ ఎండ్ వస్తుంది. దీనికి ఈ వెహికల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వచ్చేసి మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంటుందండి. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది. సో సెడాన్లో వచ్చేసి బ్లాక్ కలర్ గురించి పర్టికులర్ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఎంక్వైరీ చేసేవాళ్ళు. సో అలాంటి వెహికల్కి అయితే మన దగ్గర 2022 మోడల్ అయితే వెర్నా ఫ్లూయిడ్కి అయితే అవైలబుల్ ఉంది సార్. ఇది వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి, ఓన్లీ 48,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్. ఇది ఫ్యూయల్ పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మనకు అప్రాక్సిమేట్గా కస్టమర్తో మాట్లాడుకుంటే 13,50,000, 13 లక్షల నుండి 13,50,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. స్కోడా ర్యాపిడ్లో వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ గురించి చూసే వాళ్ళు చాలామంది కస్టమర్స్ ఉంటారు, ఎందుకంటే మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 16 మోడల్ కాబట్టి మనకు చూడండి కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై అంటే ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 550 to 6 lakhs బిట్వీన్లో ఉండొచ్చండి. 5,50,000 నుంచి 6 lakhs మధ్యలో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి. ప్రజెంట్ అయితే 650 కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ అంటున్నారు. 550 to 580 ఆ బిట్వీన్లో మేబీ వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు. హోండా సిటీ వెహికల్ సార్. సెడాన్లో వచ్చేసి హోండా సిటీలో డీజిల్ వెహికల్ గురించి చాలామంది ఎంక్వైరీ వస్తుంటారు కస్టమర్స్, వాకింగ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. సో హోండా సిటీలో డీజిల్ మాన్యువల్ అనేది చాలా షార్టేజ్ ఉండొచ్చు మార్కెట్లో. ఇది చూసుకుంటే మన దగ్గర 2018 మోడల్ అయితే అవైలబుల్ ఉంది సార్. 2018 మోడల్ డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, హోండా సిటీ. డ్రైవర్ వచ్చేసి 69,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై 8,50,000 లేదా 8,70,000, 8,50,000 నుంచి 8,70,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. ఫోర్డ్ ఆస్పైర్ వెహికల్ సార్, సెడాన్ వెహికల్స్ ఇవి. ఇది వచ్చేసి మన దగ్గర మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, 20+ కూడా మైలేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్లో. సో ఇదేంటంటే ఇక్కడ మనకు సేఫ్టీ వైజ్ కూడా వెహికల్ చాలా బాగుంటాయి ఫోర్డ్ ఆస్పైర్ వెహికల్. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. సో మీకు మన కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే 2016 మోడల్ అండి ఈ వెహికల్. పెట్రోల్ వెహికల్, టైటానియం టాప్ ఎండ్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 2016 మోడల్ టైటానియం టాప్ ఎండ్ వెహికల్, పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 49,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్.
ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,50,000 నుంచి 4,80,000 బిట్వీన్లో రావచ్చు అండి. 4,70,000 లేదా 4,80,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. టాప్ మోడల్ వెహికల్. ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్, ఇన్బుల్ట్ స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, ఏబిఎస్ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సేఫ్టీ వైజ్ కూడా వెహికల్ చాలా బాగుంటుందండి. సరే, వెహికల్ వచ్చేసి చెవర్లెట్ సేల్ అండి వెహికల్ ఇది. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెరీ లెస్ డ్రైవ్ అయిన ఓన్లీ 34,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉందండి వెహికల్ ఇది. ఇది చూసుకుంటే మనకు అంటే తక్కువ బడ్జెట్లో అరౌండ్ మనకి బడ్జెట్ కూడా చాలా తక్కువలో ఈ వెహికల్స్ అనేటివి. మనకు చాలా మందికి డౌట్ ఉంటాయి స్పేర్ పార్ట్స్ కష్టం కదా అని చెప్పేసి. మన స్పేర్ పార్ట్స్కి ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి. మనకు రాణిగంజ్లోకి వెళ్తే మనకు స్పేర్ పార్ట్స్ అంటే అవైలబుల్ ఉంటాయి. ఇది చూసుకుంటే మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పెట్రోల్ వెహికల్ కాబట్టి మనకు ఇంజన్ కూడా సేఫ్టీ, ఇంజన్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చెవర్లెట్ వచ్చేసి. ఇది చూసుకుంటే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 2,50,000 నుంచి 2,70,000 అండి. 2,50,000 నుండి 2,70,000 బడ్జెట్లో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది 2013 మోడల్ సార్. హోండా అమేజ్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఓన్లీ డ్రైవ్ అయింది 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి నియర్ బై కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4 lakhs రేంజ్లో ఉండొచ్చు అండి. ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. 380 to 4 lakhs బిట్వీన్లో మేబీ ప్రైస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. హోండా అమేజ్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు హోండా సిటీలో కానీ, హోండా అమేజ్లో కానీ ఆటోమేటిక్ వెహికల్స్ కూడా చూసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకైతే మన దగ్గర 2016 మోడల్ అయితే అవైలబుల్ ఉంది సార్. 2016 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి డ్రైవ్ అయిన 82,000 డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ అయితే మెరూన్ కలర్లో ఉంది. వెహికల్ కండిషన్ అంటే చాలా బాగుంది సార్. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,80,000 నుంచి 5 lakhs బిట్వీన్లో ఉండొచ్చు అండి. 4,80,000 నుండి 5 లక్షల బడ్జెట్లో ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే హోండా అమేజ్ వెహికల్ అండి. ఇది న్యూ షేప్ వెహికల్, 2017 మోడల్. ఇది 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. ఓన్లీ 41,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 2017 మోడల్. డార్క్ బ్లాక్ కలర్లో ఉంది వెహికల్. ఇది వచ్చేసి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 5 lakhs నుంచి 5,20,000 అండి. 5 లక్షల నుండి 5,20,000 బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. మారుతి షిఫ్ట్ జెడ్డీఐ వెహికల్ సార్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ అండి. 2018 మోడల్ సార్. ఇది వచ్చేసి మనకు వెహికల్ వచ్చేసి డీజిల్లో మైలేజ్ ఆటోమేటిక్ వచ్చేసి మనకు 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదైతే దగ్గర మనకు టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్. ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఏబిఎస్ ఇవన్నీ ఫీచర్స్, బ్యాక్ వైపర్, పుష్ డాట్ బటన్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్స్లో అవైలబుల్ ఉంటాయండి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. డీజిల్ ఆటోమేటిక్ అండి, 2018 మోడల్. ఇది నియర్ బై కస్టమర్తో మాట్లాడుకుంటే 6,80,000 ఆ రేంజ్లో ఉండొచ్చండి. 6,80,000 నుంచి 7 lakhs బిట్వీన్లో ఉండొచ్చండి. ప్రజెంట్ డీజిల్ మార్కెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కాబట్టి డీజిల్ ఆటోమేటిక్ అనేది చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఆ విధంగా చెప్తున్నాను. 680 to 7 lakhs బడ్జెట్లో ఉండొచ్చండి ప్రైస్. ఇక్కడ చూసుకుంటే వోల్క్స్ వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్. హైలైన్ టాప్ ఎండ్ వెహికల్, డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. టాప్ మోడల్ కాబట్టి మనకి ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. డీజిల్ మార్కెట్లో షార్టేజ్ ఉందండి. మార్కెట్లో ఈ వెహికల్ అనే కాదు, ఏ వెహికల్ అయినా డీజిల్ వెహికల్ అనేది చాలా తక్కువ అయిపోయినాయి. సో ఆ ఉద్దేశంతో ఇది అప్రాక్సిమేట్గా మీకు 4 lakhs రేంజ్లో ఉండొచ్చండి. 4 లక్షల బడ్జెట్లో ఉండొచ్చు. ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs రేంజ్లో మనం సెల్లర్తో మాట్లాడవచ్చండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, VXI అండి. VXI వేరియంట్ పెట్రోల్ వెహికల్. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా బాగుంది. గ్రే కలర్లో ఉందండి వెహికల్. ఇది పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 3,90,000 నుంచి 4 lakhs బిట్వీన్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. 3,90,000 కూడా మనం సెల్లర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు. మారుతి షిఫ్ట్ VDI వెహికల్ సార్. డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మైలేజ్ కూడా అరౌండ్ 20-22 దాకా కూడా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉందండి వెహికల్. ఇది 2017 మోడల్ VDI డీజిల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 5 lakhs లేదా 4,80,000 నుంచి 5 lakhs బిట్వీన్లో కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి బెలినో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు ఈ బెలినో గురించి ఎక్కువ సేల్ ఉంది సెకండ్స్లో. మా దగ్గర వచ్చేసి అరౌండ్ 4 to 5 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఇది వచ్చేసి 2016 మోడల్ అండి. ఈ కలర్ వచ్చేసి బెలినోలో చాలా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, సేల్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి. జీటా అంటే మనకు ఆల్ఫాలో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ 95% మనకు అవే ఫీచర్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకు ఇందులో ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ABS ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి జీటా వెహికల్లో. పుష్ డాట్ బటన్ కూడా ఉంటుంది ఇందులో.
ఇది చూసుకుంటే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,70,000 నుంచి 4,90,000 అండి. 4,70,000 నుండి 4,90,000 వరకు కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 2016 మోడల్ జీటా పెట్రోల్ వెహికల్ అండి. మారుతి బెలినో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 అండి, 2017 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్. జస్ట్ ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఈ వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్. ప్రైస్ వచ్చేసి 550 to 570 అండి. 5,50,000 నుండి 5,70,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది 2017 మోడల్ అండి, పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ సార్. చాలామంది వోక్స్ వ్యాగన్ పోలోలో జీటీ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయని అడుగుతున్నారు. సో మన దగ్గర అయితే జస్ట్ నిన్న నైట్ టైం మనకు పార్క్ అండ్ సేల్కి అవైలబుల్ వచ్చింది సార్ వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్ హైలైన్ టాప్ ఎండ్ వెహికల్, పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, జీటీ ఆటోమేటిక్ వెహికల్ అండి. సో మనకు బ్లాక్ కలర్లోనే పర్టికులర్గా చూసే వాళ్ళైతే కస్టమర్లు చాలా ఎక్కువ ఉంటారు మా దగ్గర. సెడాన్ వెహికల్స్ కానీ, హ్యాచ్ బ్యాక్ కానీ, బ్లాక్ కలర్ వెహికల్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి, ఎందుకంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, లుకింగ్ వైజ్గా చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ వెహికల్. సో ఇదైతే కింద మనకు 2013 మోడల్ అండి. ఇది ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో మనకు కస్టమర్ తోటి డీల్ చేయొచ్చు. 4,50,000 లేదా 4,70,000, 4,50,000 నుండి 4,70,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 4,50,000 కూడా మన కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం ట్రై చేస్తాం సార్ మేము. ఇక్కడ చూసుకుంటే 2018 మోడల్ సార్. ఇది కూడా పోలో జీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 2018 అండి, 2018 మోడల్. జస్ట్ ఓన్లీ 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్. 2018 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 70,000 ఓన్లీ డ్రైవ్ అయిన వెహికల్ సార్. ఇదైతే మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి, అరౌండ్ 7 lakhs లేదా 7,20,000, 7 లక్షల బడ్జెట్లో కూడా కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే వోల్క్స్ వ్యాగన్ పోలో 2014 మోడల్ సార్. 2014 మోడల్ హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2014 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. హైలైన్ టాప్ ఎండ్ వెహికల్. ఇది వచ్చేసి మనకు పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఇంజన్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ వెహికల్కి. సేఫ్టీ వైజ్గా మన సెక్యూర్గా ఉంటుంది వెహికల్. ఇదైతే కనుక మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000 అండి, 4 లక్షల నుండి 4,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి ఎర్టిగా వెహికల్ సార్. సో ఇది వచ్చేసి 7 సీటర్ వెహికల్. మనకు వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, 2014 మోడల్ VXI పెట్రోల్ వెహికల్. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇదైతే కనుక మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 6 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడచ్చు. డ్రైవింగ్ వచ్చేసి ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది, 52,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. 2014 మోడల్ పెట్రోల్ వెహికల్. నియర్ బై కస్టమర్ తోటి మాట్లాడుకుంటే ఒక 6 lakhs, 6 లక్షల బడ్జెట్లో మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే ఎర్టిగా వెహికల్ 2018 మోడల్ అండి, 2017 మోడల్, 2017 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి మనకు VDI వేరియంట్ అంటే VDI అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్. ఇది వచ్చేసి డ్రైవ్ అయిన ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. డీజిల్లో 7 సీటర్లో 58,000 తిరిగిన బండి అంటే కన్నా చాలా తక్కువ ఉంటాయి మార్కెట్లో. సో అందుకోసం అని చెప్తున్నాను. ఇది 2017 మోడల్, జస్ట్ ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయిందండి వెహికల్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే నియర్ బై వచ్చేసి 7,50,000 నుంచి 7,60,000, 7,50,000 నుండి 7,60,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. మహేంద్రా XUV 500 సార్. మా దగ్గర వచ్చేసి అరౌండ్ 5 to 6 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి మనకు W8 అండి. W8 అంటే ఇందులో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయండి. మనకి ఇంటీరియర్ అంటే చాలా వెల్ మెయింటైన్ ఉంటుంది. ఫీచర్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి XUV 500స్లో. సో ప్రజెంట్ అయితే 7 సీటర్లో ఈ వెహికల్కి అయితే మంచి డిమాండ్ అయితే ఉంది అని చెప్పొచ్చు. సో చాలామంది కస్టమర్లు వచ్చేసి మనకు ఎక్కువ అడగడం జరుగుతుంది ఆఫీస్కి వచ్చి. సో ఇదైతే కనుక 2013 మోడల్ W8 అండి, టాప్ ఎండ్ వెహికల్. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 6,20,000 లేదా 6,30,000 అండి, 6,20,000 నుండి 6,30,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ చూసుకుంటే టాటా హెక్సా వెహికల్ అండి. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ సార్, 2018 మోడల్. ఇది వచ్చేసి డీజిల్ ఆటోమేటిక్ అండి, జస్ట్ ఓన్లీ 80,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది టాప్ ఎండ్ వెహికల్ సార్. ఇందులో మనకు డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా కొంచెం బెస్ట్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డ్రైవింగ్ వచ్చేసి ఓన్లీ 80,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్. ప్రైస్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను 950 to 10 lakhs బిట్వీన్లో ఉండొచ్చు సార్. ఇది ప్రజెంట్ అయితే 1050 అయితే కోడింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కస్టమర్తో మాట్లాడుకుంటే 9,50,000 నుంచి 10 lakhs బిట్వీన్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి V వర్షన్ అండి.
వి వర్షన్ వచ్చేసి మనకు డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 1,30,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మెటీరియల్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి, సింగిల్ ఓనర్ వెహికల్. ఇది డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. సో ఇది వచ్చేసి మనకు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడైనా స్క్రాచ్ లెస్ వెహికల్ అండి, చాలా వెల్ మెయింటైన్ వెహికల్. సీటింగ్ వచ్చేసి 8 సీటర్ అండి వెహికల్ ఇది. టైర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ 95% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉంది. ఒకసారి కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 19 lakhs నుంచి 19,50,000 బడ్జెట్ రావచ్చు అండి. 19 లక్షల నుండి 19,50,000 బడ్జెట్ రావచ్చు. 2019 మోడల్ వి వర్షన్ సింగిల్ ఓనర్ బండి, షోరూమ్ ట్రాక్ ఉందండి. 1,30,000 మాత్రమే తిరిగింది. కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 19 లక్షల నుండి 19,50,000 బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడవచ్చు అండి. మహేంద్ర టీయూవీ 300 వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి T6+ అండి, అంటే ఈక్వల్ టు మనకు T8కు ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అవే ఫీచర్స్ ఉంటాయి. అలై వీల్స్ ఒకటి మాత్రం ఉండవు. అలై వీల్స్ అనేవి కూడా ఒక విధంగా లేకపోతే కానీ మైలేజ్ కూడా కొంచెం 1 కిలోమీటర్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి చాలామంది కస్టమర్లు చెప్తూ ఉంటారు. సో ఇదైతే కింద 2017 అండి, 2017 మోడల్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 61,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మెటీరియల్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. టీవీ 300లో పర్టికులర్గా బ్లాక్ కలర్ గురించి చూసే వాళ్ళైతే చాలామంది కస్టమర్స్ ఉంటారు. సో ఎందుకంటే మనకు బ్లాక్ అనేది అపియరెన్స్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఎన్ని వెహికల్స్ ఉన్నా సరే ఈ వెహికల్ అపియరెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనేది. వెహికల్ వచ్చేసి మనకు డ్రైవ్ అయిన వెరీ లెస్ డ్రైవ్ అయిన కాబట్టి ఓన్లీ 61,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే నియర్ బై 6,50,000 నుంచి 7 lakhs అండి. 6,50,000 నుండి 7 లక్షల బడ్జెట్లో మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మనకు 7 సీటర్లో జస్ట్ ఓన్లీ 61,000 మాత్రం తిరిగిన బండి, డీజిల్ బండి అనేది మార్కెట్ దొరకడం అనేది చాలా కష్టం అండి. 7 సీటర్ అంటేనే ఇంకా ఎక్కువ తిరిగే వెహికల్ ఉంటాయి. ఆల్మోస్ట్ అరౌండ్ మనకు 1 year 2 yearsలోనే దాదాపు 50 to 1 lakh కూడా తిరిగే కస్టమర్స్ కూడా ఉంటారు. సో ఇది ఈవెన్ మనకు 7 years అయినప్పటికీ కూడా ఈవెన్ పర్ ఇయర్కి వచ్చేసి మనకు 8,000 to 10,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేశారు. అరౌండ్ మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 650 to 7 lakhs బిట్వీన్ ఉంటాయండి. 7 సీటర్లో ఇంత తక్కువ తిరిగిన బండి చాలా రేర్గా ఉంటాయని చెప్తున్నాను. సో 61,000 మాత్రమే తిరిగింది. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 650 నుంచి 7 లక్షల మధ్యలో కస్టమర్తో మాట్లాడొచ్చండి. ఇక్కడ చూసుకుంటే ఇది 2019 మోడల్ సార్, టీయూవీ 300 వైట్ కలర్ ఉంది వెహికల్, 2019 మోడల్. ఇది వచ్చేసి మనకు డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. సో వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 7 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడచ్చు అండి. 7 lakhs నుంచి 7,20,000 అండి. 7 లక్షల నుండి 7,20,000 బడ్జెట్లో మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా బ్రియో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు లర్నింగ్ పర్పస్ గురించి కానీ చిన్న ఫ్యామిలీకి ఒక మంచి బ్రాండెడ్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది వచ్చేసి హోండా బ్రియో వెహికల్ అనేది చాలా బెస్ట్ వెహికల్ సార్. ఇది వచ్చేసి ఇంజన్ లైఫ్ ఎక్కువనే ఉంటుంది. వెహికల్ కూడా మనకు చూడడానికి చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది వెహికల్ ఇది ఇయర్ వచ్చేసి 2012 మోడల్ అండి, 2012 మోడల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వెహికల్ అండి. పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ సార్. ఇది కూడా ఓన్లీ 28,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మెటీరియల్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది వచ్చేసి మనకు సెల్లర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 2,80,000 నుంచి 3 lakhs బిట్వీన్లో అండి. ఎందుకంటే చాలా తక్కువ తిరిగింది కాబట్టి ప్రైస్ ఎక్స్పెక్టేషన్ కొంచెం ఎక్కువ ఉంది. 2,80,000 నుండి 3 లక్షల బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై ఇయాన్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. టైర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే 4 టైర్స్ వచ్చేసి న్యూ టైర్స్ అండి. అపోలో టైర్స్ న్యూ టైర్స్ వేపించి మరి పార్క్ అండ్ సేల్కి పంపించారు. ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి. 2014 మోడల్. మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 2,10,000 నుంచి 2,20,000 అండి. 2,10,000 నుండి 2,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్ తోటి మాట్లాడి ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మైలేజ్ కూడా మనం 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఇది మనకు 2,10 నుంచి 2,20 బడ్జెట్లో మనం కస్టమర్తో సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై ఇయాన్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇది వచ్చేసి మనకు ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. జస్ట్ ఓన్లీ 68,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ మెటీరియల్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 2,60,000 అండి, 2,60,000 బడ్జెట్లో కూడా కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 2016 మోడల్. ఇది వచ్చేసి 2,60,000 వరకు కూడా కస్టమర్ తోటి మాట్లాడవచ్చు అండి. మారుతి బ్రీజా వెహికల్ సార్. ఇది మినీ ఎస్యూలో వచ్చేసి మనకు మైలేజ్ కూడా బాగా ఎక్కువ ఇచ్చే వెహికల్ ఏంటంటే కన్నా మారుతి బ్రీజా అని చెప్పొచ్చు. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ సార్, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఐ వేరియంట్ అండి. వీడిఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది.
మనకు మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు మినీ ఎస్యూవీ ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మైలేజ్ బాగుండాలనుకున్న వాళ్ళకైతే బ్రీజా అనేది చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ అయితే 4-5 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో ఆటోమేటిక్ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ మాన్యువల్ డీజిల్ వెహికల్ అండి. కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 7 lakhs నుంచి 7,20,000 అండి. 7 లక్షల నుండి 7,20,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ క్రెటా వెహికల్ సార్. సో మినీ ఎస్యూవీలో వచ్చేసి మనకి ఈ వెహికల్ గురించి కూడా డిమాండ్ అయితే మార్కెట్లో చాలా బాగుంది క్రెటా వెహికల్కు. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వేరియంట్ సార్. ఎస్ఎక్స్ అంటే మనకు టాప్ మోడల్ వస్తుంది, టాప్ మోడల్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. 82,000 డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. సిల్వర్ కలర్లో ఉందండి వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి మనకు ఇది ప్రైస్ వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 850 లేదా 870 అండి. 8,50,000 నుండి 8,70,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ క్రెటా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్. ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి, టాప్ ఎండ్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవ్ అయిన వచ్చేసి 89,000 డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ అయితే కండిషన్ చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్. ఇది ప్రైస్ కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 850 to 9 lakhs బిట్వీన్ అండి. 8,50,000 నుండి 9 లక్షల బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ప్రజెంట్ అయితే 950 కోట్ చేస్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. అంటే మన సెల్లర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 8,50,000 నుండి 9 లక్షల బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే హుండాయ్ వెన్యూ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వెహికల్, ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. ఇది సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్కు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 29,000 మాత్రమే డ్రైవ్ అయింది. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వెహికల్. ఇది కూడా మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అరౌండ్ 850 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే టొయోటా అర్బన్ క్రూజర్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకు 2021 మోడల్ అండి, 2021 మోడల్. ఇది ప్రీమియం అండి, అంటే టాప్ మోడల్ వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 36,000 మాత్రమే, 36,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మెటీరియల్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. సో ఈ కలర్ యూనిక్ కలర్ అండి. ఈ వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ కూడా మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపు 1050 ఆ రేంజ్లో ఉండొచ్చండి. 10,50,000 బడ్జెట్లో మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ చూసుకుంటే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. డీజిల్ టైటానియం అండి, టాప్ ఎండ్ వెహికల్ అండి. ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ 75,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రైడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. సో ఫోర్డ్ ఈకోస్పోర్ట్లో మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది సార్ మనకు. ఇదైతే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 6 lakhs నుంచి 6,20,000 అండి, 6 లక్షల నుండి 6,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మైలేజ్ అరౌండ్ 18 to 20 దాకా కూడా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్లో. ఇది వచ్చేసి మనకు 2018 మోడల్ సార్. ట్రెండ్ లైన్ అంటే బేసిక్ మోడల్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. ఇది జస్ట్ ఓన్లీ 39,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది కూడా జెన్యూన్ మీటర్ రైడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి 750 to 8 lakhs బిట్వీన్లో ఉండొచ్చండి. 7,50,000 నుండి 8 లక్షల బడ్జెట్లో కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇది న్యూ షేప్ వెహికల్ అండి, 2018 మోడల్. డ్రైవ్ అండ్ వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అనమాట. అందుకే మనకు కొంచెం ప్రైస్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. 7,50,000 నుండి 8 లక్షల బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు. ఇది వచ్చేసి 2017 మోడల్ సార్. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ఆప్షనల్ అండి. 6 air bags ఉంటాయి ఇందులో. మనకు పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది 2017 మోడల్. ఇది డైమండ్ అలా వీల్స్ ఉంటుంది. ఇందులో మనకు 6 air bags ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్, ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సార్. కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా చెప్తున్న దాదాపుగా 7 lakhs రేంజ్లో ఉండొచ్చండి. 7 లక్షల బడ్జెట్లో మన సెల్లర్ తోటి మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మారుతి బ్రీజా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్ వీడిఐ. యాక్చువల్గా అయితే వీడిఐకి అలా వీల్స్ రావు, ఈయన ఎక్స్ట్రా ఫిట్టింగ్ బయట చేయించుకున్నారు కస్టమర్. ఇదైతే వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్. డ్రైవ్ వచ్చేసి అరౌండ్ 70 to 80,000 మేబీ డ్రైవ్ ఉంది వెహికల్. గ్రే కలర్లో ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 7,50,000 ఆ రేంజ్లో ఉండొచ్చండి. 7,50,000 బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూసుకుంటే టొయోటా అర్బన్ క్రూజర్ వెహికల్ అండి. ఇది కూడా 2022 మోడల్. జస్ట్ ఓన్లీ 59,000 మాత్రమే డ్రైవ్ ఉంది. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 9,50,000 అండి, 9,50,000 బడ్జెట్లో కస్టమర్ తోటి ఫైనల్గా మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి సెలీరియో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు సెలీరియో కానీ గ్రాండ్ ఎయిటెన్ వెహికల్ ఆటోమేటిక్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. సో ఎందుకంటే మనకు ఇది మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇది వేరియంట్ వచ్చేసి ZXi వేరియంట్ అండి. ZXi అంటే టాప్ మోడల్ వెహికల్. ఇది టాప్ మోడల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వెహికల్. జస్ట్ ఓన్లీ 44,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్.
ఇది మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపు 4,50,000 అండి. 4,50,000 నుంచి 4,70,000 450 to 4,70,000 బడ్జెట్లో మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ చూసుకోండి సార్, టాటా టియాగో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2020 మోడల్ సార్, 2020 మోడల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 67,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్ వెహికల్. ఇది ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 4,70,000 లేదా 4,80,000 4,70,000 నుండి 4,80,000 బడ్జెట్లో కూడా కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేశాం సార్. రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు మనకు మోడల్ కొంచెం ఎక్కువ ఉండాలి, మనకు ప్రైస్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకైతే మనకు రెనాల్ట్ క్విడ్ వెహికల్ కానీ, హుండా ఇయాన్ వెహికల్ కానీ ఈ వెహికల్ అయితే ఎక్కువ సజెస్ట్ చేయొచ్చు. ఇదైతే కానీ ఇయర్ 2016 మోడల్ అండి సార్, 2016 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ అండి. 58,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది, మెరూన్ కలర్లో ఉందండి వెహికల్. ఇది నియర్ బై కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 2,30,000 లేదా 2,40,000 అండి. 2,30,000 లేదా 2,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి సెలీరియో వెహికల్ సార్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇది వచ్చేసి మనకు ఇందులో వేరియంట్ వచ్చేసి VXI అండి. VXI ఆటోమేటిక్ వెహికల్ అండి. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్ వెహికల్. జస్ట్ ఓన్లీ 68,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్ వెహికల్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 3,50,000 లేదా 3,70,000 3,50,000 నుండి 3,70,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ చూసుకుంటే చెవర్లెట్ బీట్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ పెట్రోల్ వెహికల్ అండి, 2014 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. వెహికల్ కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలా వీల్స్ కూడా చేయించుకున్నారు. టైర్స్ కూడా అరౌండ్ 90% ఆఫ్ టైర్ లైఫ్ కూడా ఉంది వెహికల్కు. పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది ఇది వెహికల్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపు 2,20,000 లేదా 2,30,000 2,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇది సెలీరియో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి. VXI అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. జస్ట్ ఓన్లీ 66,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే మనకు పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మనకు 350 లేదా 340 3,40,000 నుంచి 3,50,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకోండి సార్, మారుతి సెలీరియో వెహికల్, వైట్ కలర్లో ఉంది వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్ ZXI టాప్ ఎండ్ వెహికల్ అనమాట. పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. జస్ట్ ఓన్లీ 36,000 మాత్రమే డ్రైవ్ అయింది ఇది వెహికల్. పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్. ఇది నియర్ బై కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 360 to 370 అండి. 3,60,000 నుండి 3,70,000 బడ్జెట్ కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2012 మోడల్ అండి, 2012 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. వెహికల్ కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది. వెహికల్ చాలా నీట్గా వెల్ మెయింటైన్డ్ వెహికల్ ఉందండి. వెహికల్ కండిషన్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 2,30,000 నుంచి 2,50,000 అండి. 2,30,30,000 నుండి 2,50,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి సెలీరియో వెహికల్ సార్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, 2015 మోడల్, 2015 మోడల్ ZXI టాప్ ఎండ్ వెహికల్, పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ సార్. ఇది గ్రే కలర్లో ఉందండి వెహికల్. ఇది ప్రైస్ అయితే చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్. ప్రజెంట్ అయితే 3,90,000 అయితే 3,80,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇక్కడికి వచ్చి మీరు వెహికల్ చూసుకున్న తర్వాత కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపు 3,30,000 లేదా 3,40,000 అండి. 3,30,000 నుండి 3,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి మనకు లైవ్ స్టాక్ వచ్చేసి 300 to 400 కార్స్ ఎనీ టైం అయితే పార్క్ అండ్ సేల్ కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. అంటే అరౌండ్ 2,50,000 నుంచి అరౌండ్ 30 to 40 lakhs కార్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్లో, అంటే మినీ SUV, హ్యాచ్ ప్యాక్, సెడాన్ వెహికల్స్, 7 సీటర్స్ వెహికల్స్ కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. అన్ని వెహికల్స్ ఈ వీడియోలో కవర్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి మనకు లిమిటెడ్గా ఏవేవైతే మనకు పార్క్ అండ్ సేల్కి వచ్చాయో ఆ వెహికల్స్ అనేటివి మీకు ఇప్పుడు వీడియో తీయడం జరిగింది. సో ఇందులో చూసే వాళ్ళకి ఎవరికైనా సరే వెహికల్ నచ్చింది, మీకు ఒక పర్టికులర్గా మన ఇప్పుడు వీడియోలో చూసిన వెహికల్ మీకు నచ్చిందంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసి దాని వెహికల్ నెంబర్ లేదా వెహికల్ స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాకు కాల్స్ డైలీ 200 కాల్స్ వస్తుంటాయి. మనకు అందరి కాల్స్ నేను లిఫ్ట్ చేయకపోవచ్చు. ఇక్కడ కస్టమర్లతో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి సమ్ టైమ్స్ నేను కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు. బట్ ఎనీవే మీరు అలా కాకుండా మీకు ఏదంటే వాట్సాప్లో నాకు పిన్ చేశారంటే నేను దానికి తర్వాత చూసి మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ వెహికల్ అవైలబుల్ ఉందా లేదా, ఎంత బడ్జెట్లో ఉంది ఏంటి అనేది వాటి డీటెయిల్స్, దానికి రిలేటెడ్గా ఏదన్నా వేరే కార్ ఉన్నా కూడా మీకు అప్డేట్ చేసి చెప్పేదానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి అండి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 995111
52399 అండి. మీరు ఎనీ టైం ఆ వెహికల్ ఆ నెంబర్కు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉందండి. మనకు 2 టైప్స్ ఆఫ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంది. మన ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఉందండి. ప్రైవేట్ ఫైనాన్స్ అనేది ఏ వెహికల్కైనా చేయొచ్చు. 2011 మోడల్ నుంచి ఏ వెహికల్కైనా ప్రైవేట్ ఫైనాన్స్ చేయొచ్చు. సో అలాగే బ్యాంక్ ఫైనాన్స్ కూడా మన దగ్గర 2014 మోడల్ నుంచి అండ్ అబ్బో మోడల్కి అయితే బ్యాంక్ ఫైనాన్స్ కూడా మనం చేస్తాం. దానికి సివిల్ స్కోర్ మస్ట్ అండ్ చూడండి. కంపల్సరీ సివిల్ స్కోర్ ఉంటే కన్నా మనం ఆ వెహికల్కు ఫైనాన్స్ చేసే అవకాశం అయితే కూడా ఉంది. మన దగ్గర ఏంటంటే మొత్తం పార్క్ అండ్ సేల్ వెహికల్ అనేది ఇప్పుడు మనకు వెహికల్ లోపల రాగానే మనం ఇన్స్పెక్షన్ చేస్తాం వెహికల్. సో ఇంజన్ గురించి కానీ, బాడీ గురించి కానీ, ఫ్లడ్ అయిన వెహికల్ కానీ, ఫైనాన్స్లో ఉన్న వెహికల్స్ కానీ, ఇట్లా ఇంజన్ ఏదైనా వర్క్ అయినవి, గేర్ బాక్స్ ఇస్తున్న వెహికల్ అయితే మన పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం అనేది జరగదండి. మొత్తం వెహికల్ టోటల్ సర్టిఫైడ్ ఉంటేనే మన పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే వెహికల్ రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ 9951152399 అండి. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి.